వైద్య ఆరోగ్య శాఖకు వాళ్ళ ప్రాణాలకే ప్రమాదం ఉన్నదని ఇవాళ ఈ ధర్నా ద్వారా మనకు తెలుస్తున్నది. అన్ని రాజకీయ పార్టీలు ఇంతకుముందు గతంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ 10 ఏళ్లలో ఆయన రాకముందు కేసీఆర్ చెప్పిన విషయం ఏంటంటే కాంట్రాక్ట్ వ్యవస్థ, అవుట్సోర్సింగ్ వ్యవస్థ, డైలీ వేస్ వ్యవస్థ, ఇది బాంచన్గిరి వ్యవస్థ, ఇదంతా దరిద్రమైన వ్యవస్థ, దీన్ని రూపు మార్చాలని చెప్పని తన చెప్పిండు. రేవంత్ రెడ్డి కూడా, కాంగ్రెస్ పార్టీ కూడా అదే బాటలో పడ్డది. ఆయన పోయిండు, ఈయన వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతున్నా కానీ వాళ్ళు మేనిఫెస్టోలలో ఏదైతే పెట్టి మేము అధికారంలోకి వచ్చినాక మీకు కార్పొరేషన్ చేస్తామని చెప్పిండ్రు, నెలకు మీకు జీతాలు వస్తాయి, గౌరవపూరితమైనటువంటి బ్రతుకు బతుకుతారు మీరు అని చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు 1,08,010 మంది ఉన్నటువంటి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి 5 నెలల నుంచి జీతాలు లేవు. ఏం ప్రభుత్వాలు నడుపుతున్నారు రేవంత్ రెడ్డి గారు? మీరు పోయి నీకు ఇప్పుడు మూసీ గురించి మాట్లాడేందుకు ఢిల్లీ పోయేటందుకు నీకు టైం దొరుకుతుంది. నీకు మెట్రో రైలు కూకు అనుకుంటా పోవాలనేమో, మరి దాని గురించి మీకు ఢిల్లీ పోయి కూర్చొని ఆపోజిషన్ వాళ్ళు మీరు తిట్టుకుంటారు, నువ్వు దానికి రావా దీనికి రావా అని. ఇవన్నీ ఏం లేవు, పర్సెంటేజ్లు, వీళ్ళకు పైసలు, వేల కోట్ల దందాలు ఉంటాయి, దాని ఇంకా వాటికి పోతారు. కానీ ఇక్కడ కనీసం నెలకు ఒక 13,000 కొంతమందికి ఉన్నది, 16,000 కొంతమందికి ఉన్నది, 20,000 జీతము. హైదరాబాద్లో ఉస్మానియా హాస్పిటల్ అన్నిటికన్నా పెద్దది తెలంగాణలో ఉన్నటువంటి ఉస్మానియా హాస్పిటల్లో 217 మంది పనిచేస్తున్నటువంటి వాళ్లకు జీతాలు చక్కగా లేక అన్నమో రామచంద్రాన్ని మొత్తుకుంటుంటే మీకు కనబడతలేదు. మీకు కావాలి దందాలు చేయాలి, పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేయాలి, వాటిల్లో పైసలు రావాలి. ఈ ఏజెన్సీ వ్యవస్థలే లేకుండా చేస్తా అని పెట్టినావు కదా. ఇవాళ ఒక్క ఉస్మానియా హాస్పిటల్లోనే 5 ఏజెన్సీస్ ఉన్నాయట. వీటన్ని ఒక్కొక్క లీడర్కు ఒక్కొక్క ఏజెన్సీ ఉంటుంది. వీళ్ళంతా మళ్ళీ రాజకీయ నాయకులకు పైసలు పోతాయి. పందికొక్కులు లెక్క తెలంగాణ సంపదను మొత్తం దోసుకుంటున్నటువంటి రాజకీయ వ్యవస్థకు చెప్పదలుచుకున్నాం ఏంటంటే, మీరు ప్రజలను గోసవుచ్చుకుంటున్నారు. ఈ తెలంగాణ గురించి, ధర్నాల తెలంగాణ గురించి, ధర్నా చౌక్ల తెలంగాణ గురించి కాదు. 1,200 మంది బిడ్డలు చచ్చిపోయింది. ఆత్మగౌరవంతో బతకాలని వాళ్ళు పని చేస్తున్నారు. వాళ్ళు పనికి తగ్గట్టుగా పైసలు ఇవ్వమంటున్నారు, అది నెలకు ఇవ్వమంటున్నారు. వాళ్ళ ఆత్మగౌరవాన్ని వంచే తీరుగా ఇవాళ ఇక్కడికి వచ్చి ధర్నాలు చేసే దుస్థితికి తీసుకొచ్చిండ్రు. ఆకలినైనా భరిస్తాం, అవమానాన్ని సహించమని నినాదాలతో కొట్లాడినటువంటి తెలంగాణ అమరులు, విద్యార్థి యువకులు ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత ఏడ చూసినా సమస్యలే ఉన్నాయి. మొత్తం రాజకీయ వ్యవస్థ మొత్తం, ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇంతకుముందు ఆంధ్ర పాలకుల చెంచాగిరి చేశారు కాబట్టి వాళ్ళకు తెలంగాణ ప్రజల కన్నీళ్లు కనబడతలేవు. శవాల మీద ప్యాలాలు ఏరుకున్నటువంటి బాపదిగాన్లు ఇలా మొత్తం అసెంబ్లీలో కూర్చున్నారు. చాలా బాధతో చెప్పదలుచుకున్నాను నేను. ఇలా వీళ్ళు కాదు కొట్లాడేది, మేనిఫెస్టోలల్లా మీరు పెట్టినా ఎందుకు అమలు చేస్తలేరని చెప్పని ఆపోజిషన్ పార్టీలు, సిపిఐ కావచ్చు, సిపిఎంఓలు కావచ్చు, ఎంఐఎంఓలు కావచ్చు, బీజేపీలు కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, వాళ్ళు పోయి కొట్లాడాలి. ఇలా ఆదిలాబాద్కి వెళ్ళి వచ్చారు, వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక 4,000 5,000 రూపాయలు అయితే సగం జీతం ఓడిసిపోతున్నది. దాంట్లో మీరు ఇచ్చే పైసలు అరకొర. రాజ్యాంగం కావచ్చు, సుప్రీంకోర్టులు కావచ్చు, ఎంత పని చేస్తే పనికి తగ్గట్టుగా వేతనం అన్నారు. ఎక్కడ అమలవుతున్నాయి? రాజ్యాంగం మీద ప్రమాణాలు చేసే కదా ముఖ్యమంత్రులు అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు. తెలంగాణలో ఒక 3-4 రాజకీయ నాయకులను వాళ్ళ ఆస్తులు కనుక రేడ్లు చేసి, సిబిఐ కానీ ఈడీ కానీ రేడ్లు చేసి బయటికి తీస్తే ఈ మెడికల్ అండ్ హెల్త్ కాదు, మొత్తం హెల్త్ డిపార్ట్మెంటు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మొత్తం ఈ 2 ఉచితంగా ప్రజలకు సేవలు అందియవచ్చు. నెలకు పర్మనెంట్ జీతాలు ఇచ్చుకుంటూ చేసేంత సొమ్ము వాళ్ళ దగ్గర ఇల్లీగల్గా సంపాదించుకున్న సొమ్ము ఉన్నది. ప్రజలు కూడా గమనించాలి. పైసలకు ఓట్లు వేస్తే ఇదే దరిద్రం అయితే, నేను వీళ్ళకు కూడా అదే చెప్పిన ఇప్పటిదాకా. మీరు పైసలు తీసుకొని ఓట్లు వేసుడు బంద్ చేయండి. ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు, కానీ ఉద్యమాలతో వాళ్ళ సమస్యలు పరిష్కరింపబడతలేవు. కానీ అయినా కానీ చేయాలి. నిజమైన నాయకత్వాన్ని మీ దగ్గర నుంచి కూడా తీసుకురావాలని చెప్పని నేను వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యమంత్రి గారు, మీకు మళ్ళొక్కసారి చెప్తున్నా, మీరు మూసి ప్రక్షాళన కాదు, మీ మెదడులో మూసి ఉన్నది, మీ గుండెల మూసి నీళ్లు, మురికి నీళ్లు ప్రవహిస్తున్నాయి, మీ మంత్రుల గుండెల మురికి నీళ్లు ప్రవహిస్తున్నాయి. క్యాబినెట్ మొత్తం ఇప్పుడు వెంటనే కూర్చొని వీళ్ళకు జీతాలు పర్మనెంట్ అయ్యేదాకా, అప్పుడు కానీ మేము నిజంగానే మీ దాంట్లో మళ్ళీ ఒక శుద్ధి రక్తం ప్రవహిస్తుందని చెప్పని అనుకునే స్థాయిలో ఉంటారు మీరు. కానీ మీకు అది లేదు కాబట్టి ఇలా మేము మాట్లాడుతున్నాం. మూసి కాదు, మీ తలకాయలు మొదలు కరెక్ట్ చేసుకోండి. మీరందరూ అసలు మానసిక రోగులు ఉన్నారు. మీరు పైసల చుట్టూ పిశాచాల లెక్క తిరుగుతున్నారు. రాబందుల రాజ్యమైంది తెలంగాణ మొత్తం. రాబందుల రేవంత్ అయింది. ఆయనకు ప్రజల గాథలు బాధలు ఏం అర్థమైతే వినపడతలేవు. వాళ్లకు 2 నెలలు జీతాలు లేకుంటే వాళ్ళ పర్సంటేజ్ రాకుండా గిలగిల కొట్టుకుంటారు కొడుకులు మొత్తం. కానీ జనం చూడి నీ నెలకెళ్ళి జీతాలు లేక, తిండి లేక, చిన్న కోరికలు పిల్లలు అడిగితే తీర్చలేని దుస్థితులలో ఈ ఎంప్లాయీస్ ఉన్నారు.
డ్రైవర్ల పని చేసుకుంటా నిరుద్యోగ సమస్య అట్నే పాడైంది. అన్ని సమస్యలు ఇక్కడ పెట్టి ఈయన ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాడు, ఊరేగుతున్నాడు. ఈయన పోజులు కొట్టుకుంటా బయట ఏదో నేషనల్ మీడియా అని కేంద్ర మంత్రులను తిరిగి, కేంద్ర మంత్రుల దగ్గర పైసలు లేకుంటే వీళ్ళ జీతాల గురించి పైసలు కావాలని అడుగు. వీళ్ళ దగ్గర అన్ని పైసలు ఈ 2 జాగాలు అమ్మితే హైదరాబాద్లో ఈ రెండు పర్మనెంట్గా ఉచితంగా ఇవ్వచ్చు అని చెప్పదలుచుకున్నాను నేను. ఈ రాజకీయ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇమ్మీడియట్గా నువ్వు మేనిఫెస్టోలో పెట్టినట్టుగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్తో పాటు తెలంగాణలో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు రిటైర్ అయినటువంటి వాళ్ళకు కూడా మొత్తం వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళకి ఇవ్వాలి. ఇవాళ వాళ్ళందరి సావులకు కారణం ఈ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి చనిపోయిన 100 మంది ఎవరైతే రిటైర్ అయిన ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరి పేర్ల మీద కేసులు పెట్టి నేను బొక్కల పడాలి. అసలు ఫస్ట్ జ్యుడిషియల్ సిస్టమ్ కూడా ప్రాపర్గా ఉండేది ఉంటే ఇన్ని నెలలు రాజ్యాంగం ఎందుకు అమలైతలేదని చెప్పి సుమోటోగా కేసులు తీసుకొని వీళ్ళ మీద రాజకీయ నాయకుల మీద కేసులు పెట్టాలి. మేనిఫెస్టోలో ఇచ్చిన దాన్ని ఎందుకు అమలు చేస్తలేవని చెప్పని చీఫ్ సెక్రటరీకి సీజీ ఆఫ్ ఇండియాకు తర్వాత మన దగ్గర కూడా సీజేకు కోరుతున్నది ఏంటంటే జ్యుడిషియరీ సిస్టమ్ కూడా ఇటువంటి దయచేసి మీరు పరిగణలోకి తీసుకోవాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.